హలో ఫ్రెండ్స్, చాలా పురాతనమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ మనకు హైదరాబాద్ నుంచి 150 కిలోమీటర్ల దూరంలో ఉందని మీకు తెలుసా? నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో టెంపుల్ యొక్క ప్రత్యేకత అండ్ విశిష్టత చెప్తాను. ఈ టెంపుల్ వచ్చేసి మనకు రాజరాజన్న సిరిసిల్ల డిస్టిక్లో కొలువై ఉంది. మొదటగా మనకు ఈ టెంపుల్ యొక్క ఎంట్రన్స్లో శ్రీకృష్ణుడు మనకు కలియ నాగు మీద డ్యాన్స్ చేస్తున్న నృత్యం కనిపిస్తుంది. అది దాటి మనం పైకి వెళ్తూ ఉంటే చాలా పచ్చని ప్రశాంతమైన మనం కొండల్లో నుంచి వెళ్తున్నట్టుగా ఉంటుంది. చాలా నేచర్ అనేది చాలా బాగుంటుంది. అసలు ఇక్కడ నాంపల్లి అనే ఊరిలో గుట్ట మీద శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూగా వెలిసాడు అని అందరూ అంటూ ఉంటారు. సో అలా మనము ఒక సర్టెన్ పాయింట్ వరకు మనకు కార్ అనేది ఫెసిలిటీ ఉంటుంది. అక్కడ కార్ పాయింట్ రీచ్ అయిన తర్వాత మనం చూస్తే మాత్రం చాలా చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఒక సైడ్ మనకు శ్రీకృష్ణుడు దర్శనం ఇస్తాడు, మరోవైపు ఏమో మనకు ఎంట్రన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది పైకి గుట్ట మీదకి వెళ్ళడానికి. ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఎవరైతే మొదటగా వచ్చి వాళ్ళ కోరికలు మొక్కులు ఉంటాయో వాళ్ళు మొక్కుకొని ప్రతి ఒక్క మెట్టుకి బొట్టు పెట్టుకుంటూ వాళ్ళు చివరి వరకు వెళ్ళి అక్కడ ఒక గంట దీపాన్ని వెలిగిస్తారు. అలా చేస్తే వాళ్ళకి మొక్కుకున్న కోరికలు నెరవేరుతాయని అక్కడ వాళ్ళ నమ్మకం చెప్పడం. సో ఇక్కడ పై వరకు వెళ్ళిన తర్వాత ఒక చివరి మెట్టు అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. అది మెల్లిగా మనం ఎక్కి చూస్తే చాలా విశాలంగా ప్రశాంతమైన మనకి గుడి అనేది దర్శనమిస్తూ ఉంటుంది. ఇక్కడ మొదటగా ఫస్ట్ మనకు దర్శనం ఇచ్చేది ధ్వజస్తంభం. ఇది యాక్చువల్లీ ఈ టెంపుల్ అనేది 150 సంవత్సరాల పురాతనమని అంటారు. విషయం ఏంటంటే, ఈ టెంపుల్ అసలు ఎవరు కట్టారు, ఎన్ని సంవత్సరాలు పురాతనమైనది తెలియదు. కాకపోతే చెప్పడే వాళ్ళు ఏంటంటే 150 సంవత్సరాలు పురాతనమైనది అని అక్కడ విశేషత. సో అలా బొట్టు పెట్టుకుంటూ వచ్చిన వాళ్ళు ఈ ధ్వజస్తంభం కింద ఉన్న దీపాలను వెలిగిస్తారు. వెలిగించి వాళ్ళు అక్కడ స్వామివారిని మొక్కుకొని తర్వాత దర్శనం కోసమని లోపలికి వెళ్ళి చూస్తారు. ఇక్కడ దర్శనం చేసుకుంటే ఇది స్వామివారు మనకు కనిపించే నిజమైన స్వరూపము ఇది. తర్వాత దర్శనమైన తర్వాత మనకు చుట్టుపక్కల చూస్తుంటే చాలా ప్రశాంతంగా, అసలు ఒక కైండ్ ఆఫ్ పీస్ఫుల్గా నేచర్లో ఉన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. అక్కడ నేచర్ కూడా చాలా చూడడానికి అసలు చాలా చాలా బాగుంటుంది. మొత్తం చాలా హైట్లో ఉంటాం మనము ఇక్కడ భూమి నుంచి. దాని తర్వాత ఇక్కడ టెంపుల్కి దిగువ భాగంలో మనకి ఇక్కడ ప్రసాదాన్ని ఇస్తారు. అండ్ అలా ప్రసాదం తీసుకున్న తర్వాత అక్కడ మనకు ఒక మెట్లు కనిపిస్తుంటాయి. ఆ మెట్ల ద్వారా మనము కిందికి వెళ్తే పురాతన కాలంలో మునులు అక్కడ ఉండి తపస్సు చేసుకున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. బట్ అక్కడ కొంతమంది చెప్పింది ఏంటంటే లోపల కోతులు ఉంటాయనడం వల్ల నేను చాలా వరకు ట్రై చేశాను, లోపలికి వెళ్ళలేకపోయాను కోతులు ఉంటాయనే భయంతో. ఇది ఫ్రెండ్స్ ఈ టెంపుల్ యొక్క మొత్తం ప్రత్యేకత. మీకు హాలిడే దొరికినప్పుడు తప్పకుండా మీ ఫ్యామిలీతో ప్లాన్ చేసుకొని ఈ టెంపుల్ని దర్శించి మీరు కూడా తెలియని కొత్త అనుభూతిని పొందండి.